బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇంకా లేడీ అఘోరి పైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. లేడీ అఘోరి ఇప్పటికే ఏపీలో నుంచి ఒక అమ్మాయిని తన వెంట తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి తనతో పాటే ఉంది. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము, మరోసారి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాము, జ్యోతిర్లింగాల దగ్గర పెళ్లి చేసుకుంటాము, మేమిద్దరం భార్యాభర్తము అని చెప్పి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు మరొక అమ్మాయి బయటకు వచ్చింది. నన్ను మొదటిసారిగా పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత వర్షని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. అయితే మొదటి పెళ్లి పైన అఘోరి స్పందించింది. తనకు అసలు పెళ్ళే కాలేదని అఘోరి అంటోంది. పెళ్లి జరిగితే ఆధారాలు బయట పెట్టాలి, ఆమె భర్త వదిలేసి వెళితే నేను ఓదార్చాను. ఆడియో కాల్స్లో నా మాటలే కాదు ఆమె మాటలు బయట పెట్టాలి. వర్షినితో పెళ్లి అనగానే ఇప్పుడు ఆమె ఎందుకు స్పందించింది అని చెప్పి లేడీ అఘోరి ప్రస్తుతం తాను ఎక్కడున్నారో తెలీదు, కానీ ఒక వీడియో ద్వారా ఇప్పుడు మొత్తం అందరికి కూడా షేర్ చేశారు. మీడియా అందరికి కూడా ఇప్పటికే ఆ వీడియో చేరింది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ దగ్గర కూడా ఆ వీడియో ఉంది. సో ఆ వీడియోలో అసలు నాకు వర్షినికి ఎటువంటి వివాహం అని చెప్పగానే ఆ తర్వాత నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చింది. ఆమె పేరు రాధా అని చెప్తున్నారు. కరీంనగర్కి సంబంధించి రాధా బయటకు వచ్చి ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ అఘోరి, నన్ను మోసం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ వర్షిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన నేపథ్యంలో ఆ వీడియో పైన ఆ మాటల పైన లేడీ అఘోరి స్పందించింది. ఇంతకీ ఒకసారి లేడీ అఘోరి ఏం మాట్లాడిందో చెప్పే ముందు అసలు తన భర్త అఘోరి అంటూ క్లెయిమ్ చేసినటువంటి ఆ సదరు మహిళ మాటలు విందాం. ఓం నమ శివ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిని అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిని అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు నన్ను బ్లాక్ లో పెట్టేశాడు. వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను నేను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తాళి ఉన్నాయి ఆయన దగ్గర, కానీ నేను ఒకటి వినండి. తన మెడలో నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు. రెస్పాండ్ ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. కానీ నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము వినా కదా. ఇక్కడ మాట్లాడినటువంటి ఈ మహిళ పేరు రాధా, కరీంనగర్ నుంచి వచ్చిందట. లేడీ అఘోరి గతంలో తనకి పరిచయం అయిందట. ఆ పరిచయం కాస్త వారి మధ్య
కొంత స్నేహభావం పెరిగి అది ప్రేమగా మారిపోయి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారట. సేమ్ ఎక్కడ వర్షిణికైతే ఆ పసుపు కొమ్ముతో తాలిబొట్టును నేను కట్టాను అని చెప్పి అఘోరి చెప్తుందో అదే పసుపు కొమ్ము సేమ్ యాస్టీస్గా రాధ దగ్గర కూడా ఉంది. అట్ ది సేమ్ టైం రాధా మెడలో గతంలో ఒకటి సిల్వర్ తాలిబొట్టు ఏదో ఉండేదట, అది ఇప్పుడు నాది నాకు ఇచ్చే అని చెప్పి లేడీ అఘోరి తీసుకొని వెళ్ళిందట. ఇద్దరు కలిసి ఆశ్రమం కూడా పెడతానన్నారట. దేశంలో నిరుద్యోగత పెరిగిపోయింది. నిరుద్యోగత కారణంగా చాలా మందికి అసలు మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడం లేదు. అయితే అందరూ కూడా ఐటీ వైపుకి వెళ్తున్నారు, లేదంటే ఏదో ఒక చిరు వ్యాపారం చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. నిరుద్యోగత పెరగడంతో పాటుగా అట్ ది సేమ్ టైం పెళ్లిళ్ళు కాని వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఈ లేడీ అఘోరి ఏం మాటలు చెప్తోంది, ఎటువంటి మాయ మాటలు చెప్తోంది, ఇంతమంది అమ్మాయిలు తనకు అసలు ఎలా ఊబిలో పడుతున్నారు, అసలు ఏం మాయ మాటలు చెప్తుందో అర్థం కాని పరిస్థితి, చాలా ఆసక్తి రేపుతోంది. ఒకసారి లేడీ అఘోరి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది, తనేం మాట్లాడిందో చూద్దాం. హరహర్ మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ, సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర్ మహాదేవ్. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్లి అయి భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్ లో ఉన్నాను. మధ్యప్రదేశ్ లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తా, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటి నేను అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను, నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అది నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిణిని పెళ్లి చేసుకుంటాను వర్షిణిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకెవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో. నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు, మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా? నీ మొగుడు పోయిన డిప్రెషన్ లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటా అని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో, బయటికి తీ. నేను పెళ్లి చేసుకునే దాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్ లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సరే భూమి కొంటా అన్నావు కదా, సరే కొను, ఎక్కడో ఒక జాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా, ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా. ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు, నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు. మరి అవి కూడా అకౌంట్లో అవి ఎవరిచ్చిళ్ళు ఏంటనేది నీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. నువ్వు ఎవరెవరితో గడుపుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు, అవన్నీ నాకు అనవసరం. కానీ
నువ్వు ఇలాంటి నిందలేస్తూ నన్ను పెళ్లి చేసుకో అని నువ్వు అడిగిందానివి నువ్వు. చచ్చిపోతా ఎవ్రీథింగ్ అన్నది నువ్వు. చచ్చిపోతాను నేను బతుకుతలేనంటే నీకు నేను లవ్ యూలు మిస్ యూలు చెప్పాను తప్ప ఎందుకు ఒక ఆడపిల్ల ప్రాణం ఊరికే పోవడము అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి తీయడానికి అన్నాను తప్ప నిన్ను పెళ్లి చేసుకున్నా అనే రుజువులు ఎక్కడున్నాయి? కావాలి నాకు అవి. నువ్వు బెదిరిస్తున్నావనే కదా నేను తాళి కడతాను సరే ఉండు అని ఊరికే అన్నది. నీకు కట్టానా? నీకు కట్టింది చూపెట్టు, మరి నీకు కట్టింది చూపెట్టు. మెడలో తాళీలు అంటున్నావా? ఇగో నా దగ్గర చాలా ఉంటాయి, ఓకేనా? ఇది అమ్మవారి తాళీలు, ఓకేనా? మరి ఎలా అంటావు నువ్వు? నిర్ధారణ లేని మాట్లాడద్దు. నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో చూపి, మీడియాకు ధైర్యంగా చూపి, నిరూపించుకో. కానీ నిందలేయడం కాదు. నిజంగా పెళ్లి అయితే వర్షిణి విషయం ఇప్పటికీ దగ్గర ఒక నెలకు పైన అయింది. అప్పటి నుండి నువ్వెందుకు రాలేదు? అప్పుడు వచ్చి నువ్వు డైరెక్ట్ నువ్వు ఒక కోర్టులో చేస్తున్నావు కదా, నువ్వు ఒక లాయర్వే కదా, మరి నువ్వు ముందుకు వచ్చి నువ్వెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? నీ ఆడియో రికార్డులు కూడా బయటికి పెట్టు, నాకు రుజువులు కావాలి, లేకపోతే ఎవరిని వదిలేది లేదు. మీరేం చేస్తారో చేసుకోండి. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఏదైతే ఉందో అది నిర్భయంగా చెప్పడమే నాకు తెలుసు. లవ్ యూలు మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి. దాన్నే పట్టుకొని గింజుకోవడం కాదు. నేను తాళి కడతా అన్నది ఆమె మందు డబ్బా వీడియో కాల్ చేసి మందు డబ్బాతో నేను చచ్చిపోతాను కంపల్సరీ, నాకు ఈ డిప్రెషన్లోకి వెళ్ళి, నా మొగుడు పోయిన డిప్రెషన్లోకి వెళ్ళి నేను బయటికి రావట్లేదు, మీరన్నా తోడుంటారంటే నేను ఆ క్షణంలో సరే అమ్మా అని ఆ క్షణంలో అలా నేను అనడం జరిగింది. ఆమె ఊహకు వదిలేస్తున్నాను. రుజువులతోని మీడియా ముందుకు వచ్చి చెప్పు. మీడియా ముందుకు వచ్చావుగా, మీడియా ముందుకు వచ్చి చెప్పు. హర హర మహాదేవ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్